పెద్ద లీడర్ కావాలంటే పైకం ఉంటేనే సరిపోదు, టెక్నిక్ కూడా కావాలి. పబ్లిసిటీ తెచ్చుకున్నోళ్ళే పెద్ద లీడర్లు. గోరంతా చేస్తే కొండంతా చెప్పుకోవాలి. టీవీ కెమెరాలను చుట్టూ తిప్పుకునే పనులు చేయాలి. పబ్లిక్ ఊకూకే మాట్లాడుకునే పనులు చేయాలి. ఎప్పుడు ఏదో ఒక ఏరేటీ చేస్తే తప్ప ప్రచారం రాదు. ఇక ఎలక్షన్ల ముంగట ఎంత ఎక్కువ చేస్తే అంత పబ్లిసిటీ వస్తుంది. గీసారు కూడా అదే పనులున్నాడు. గీసారు పేరు సురేష్ కుమార్. కర్ణాటకల పువ్వు గుర్తు ఎమ్మెల్యే. ఎలక్షన్ల నిలబడ్డ ఒక లీడర్ను గెలిపించే బరువు మీదేసుకున్నాడు. ముందే ఎండలు సుర్రుమంటున్నాయి. ప్రచారంలో అలసిపోతే రెస్ట్ తీసుకుంటందుకు 5 సుక్కల హోటల్లా ఏక్దమ్ రూమ్లు బుక్ చేసిండ్రు సార్కు. ఏహైనా కొద్దని ఏడవండుకున్నాడో తెలుసునా? ఆవుల కొట్టంలా ఆడనే తిన్నాడు, ఆడనే పేపర్ చదివిండు, ఆడనే వండుకున్నాడు. మీటింగులు కూడా ఆవుల కొట్టంలా పెండ సువాసనల నడుమ దోమల గర్వంగా దిగ్విజయంగా నడిపించిండు. అబ్బా, ఎమ్మెల్యే గారు చాలా సింపుల్ ఉన్నట్టుండు అని మీరు పాయరం ఒలకబోయకుండ్రి. పబ్లిసిటీ అమ్మా, పబ్లిసిటీ. ఎలక్షన్ల ముంగట ఇసంటి కథలు పడితేనే కదా పబ్లిసిటీ వచ్చేది, ఓటర్ల మనసు గెలిచేది. అట్లనే షానిగా పెండదీసి ఆవులకు షాంపూ పెట్టి తానాలు చెప్పియొద్దా సారు? ఇంకింత పబ్లిసిటీ వచ్చేది. లేకుంటేంది? ఓట్ల కోసం ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా సారు? గెలిచినాక ఆవుల కొట్టం కాడికొచ్చుడు కాదు కదా. కొట్టం పేరు చెప్తేనే ముక్కు మూసుకుంటారు. మాకు తెలియదా గాని.